విశాఖ జిల్లా గాజువాకలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక బస్సు టిప్పర్ ని ఢీకొన్న ఘటనలో ఇద్దరు చనిపోయారు. రాజమండ్రి నుంచి పార్వతీపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కన ఆగి ఉన్న టిప్పర్ ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 7గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో బస్ డ్రైవర్ రాంబాబు, ప్రయాణికురాలు ఈశ్వరమ్మ ఉండగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ వారిని చికిత్స కోసం సమీపంలో ఉన్న హాస్పిటల్ తరలించారు. ప్రమాదానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు ఇది. రాజమండ్రి నుంచి పార్వతీపురం వైపు వెళ్తుంది ఈ సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సు. ఒక్కసారిగా గాజువాక శ్రీనగర్ ప్రాంతానికి వచ్చేసరికి పంక్చర్ వేసుకునేందుకు హైవేపై ఆగిన టిప్పర్ లారీని బలంగా హై స్పీడ్గా వచ్చి ఢీకొంది. చూడొచ్చు, ఇది ఆర్టీసీ బస్సులోని రైట్ సైడ్ భాగం చూడొచ్చు పూర్తిగా ధ్వంసమైంది. దాదాపుగా బస్సు అంతా కూడా, ఈ బస్సు ఎంత పొడవు ఉంటుందో దాదాపుగా 3/4 భాగం అంతా పూర్తిగా రైట్ సైడ్ ధ్వంసమైంది. ఆర్టీసీ డ్రైవరు ఇక్కడ ఈ ప్రాంతంలో సీట్లో కూర్చొని డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో ప్రమాదం జరగడంతో ఇటువైపు రైట్ సైడ్ లో ఉన్న ప్రయాణికులందరూ కూడా ఎక్కడైతే ధ్వంసమైందో వీరందరూ కూడా, వీరిలో ముగ్గురు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు స్పాట్ లోనే. దీంతో పాటు మరో 8 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. చూడొచ్చు, అన్ని కూడా చల్లా చెదురుగా అయిపోయాయి. వీరు రాజమండ్రి నుంచి ఒక్కొక్కరు వారి వారి గమ్యస్థానానికి వెళ్తున్నారు. తెల్లవారుజామున కావడంతో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. మరికొన్ని నిమిషాల్లోనే కొంతమంది గమ్యం చేరుకుంటారు. ఇంకొంతమంది గంటల వ్యవధిలోనే వారి వారి స్వస్థలాలకు వెళ్ళిపోతారు. ఈ క్రమంలోని ఒక్కసారిగా ఒక భారీ కుదుపుతో ఈ ప్రమాదం జరగడంతో స్పాట్లోనే విజయనగరం జిల్లా బొండపల్లికి చెందిన ఈశ్వరమ్మ స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. దీంతో పాటు అసిస్టెంట్ డ్రైవర్కి వెనక వైపు సీట్లో నిద్రిస్తున్న అసిస్టెంట్ డ్రైవర్ రాంబాబు కూడా ప్రాణాలు కోల్పోయాడు. క్షతగాత్రులంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారికి మెరుగైన వైద్య సాయం అందించాలని అధికారులు సూచించారు. ఒకవైపు ట్రాఫిక్ పోలీసులు పర్యవేక్షిస్తున్నారు, మరోవైపు జిల్లా యంత్రాంగం కూడా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుంది. అయితే డ్రైవర్ సీరియస్ కండిషన్ లో ఉన్నట్టు పోలీసులు కూడా చెబుతున్నారు. మొత్తం మీద ఈ ఘటన ఒక్కసారిగా స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కెమెరా పర్సన్ శేషుతో ఖాజా, TV9 విశాఖపట్నం.